హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. అంటే మా అత్తయ్య వాళ్ళందరూ బయలుదేరిపోతున్నారని చెప్పాను కదా, సో ఆ వ్లాగ్ కంటిన్యూయేషన్. మా సాగర్ జనార్దన్ అంకుల్ ఫోన్ చేసి ట్రై చేసి ఆపేశాడనమాట. ఏమంటే ఫోన్ ఎత్తలేదు అంకుల్, ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు. యాక్చువల్గా ఫోన్ ఎత్తితే అడుగుదాం, పర్మిషన్ అడుగుదాం, రేపు మార్నింగ్ బయలుదేరేసి వస్తాము అనేసి ట్రై చేస్తున్నాడు. కానీ కరెక్ట్గా కార్లో అంకుల్ ఫోన్ చేశారు. అందరినీ కవర్ చేస్తాను అక్క. మా టెడ్డీకి సంతోషంలో కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఏమంటే ఆంటీ వాళ్ళు నిలిచిపోయారు కదా వెళ్ళకుండా ఊరికి, దాంట్లో కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఇంకా మాల్కి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట ఉంటే మాత్రము. సో అలా ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకా నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం రెడీ అయ్యి కిందకు వచ్చాము మాల్కి వెళ్ళడానికి. మా సాగర్ ఏమంటే జనార్దన్ అంకుల్కి కాల్ చేసి అడిగాడు ఇట్లా. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి కదా డాడీ, ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో ఏమో, అందుకనేసి ఈరోజు ఒక్కరోజు ఉండి రేపు మార్నింగ్ వస్తాము అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడంట. సో ఓకే అనేసి అన్నారు అంకుల్. సో అలా ఫైనల్లీ బయలుదేరుతున్నాము. దానికి అయినా అవసరం లేదా ఆంటీ, లాక్ అయిపోతుంది. ఎంతమంది ఫ్రీగా సరిపోయినారు దీంట్లో? స్లోగా వెళ్ళి సతీష్, కళ్ళు తిరుగుతాయి. లాస్ట్ పాపం కదా, పెద్ద పాప బిస్కెట్ వేసినాడు. మనం లాస్ట్ టైం ఫినిక్స్ లో అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఆంటీ నాగార్జున తీసుకెళ్దాం. ఫినిక్స్ కి వెళ్ళినప్పుడు ఫినిక్స్ కాదు, ఇప్పుడు మనం వెళ్తే అక్కడ నాగార్జున తీసుకెళ్తాం. బాబా చూడబ్బా, ఫినిక్స్ లో అన్ని క్లోజ్ లో ఉన్నాయి, ఏం వర్క్ అవ్వట్లా. గుర్తుందా మనం వెళ్ళినప్పుడు? గుర్తులేదు. ఆంటీ ఆవలిస్తున్నారు శిరీష. ఫినిక్స్ ఏది వర్క్ అవ్వట్లా. నీ ఆశ. ఇంకా మా సుదర్శన్కి ఇలా ఇరుకిరుగ్గా కూర్చొని వెళ్ళడము, ఇరుకిరుగ్గా పడుకోవడము, అందరం ఒకే దగ్గర. సో ఇట్లాంటివంటే భలే ఇష్టం అనమాట. సో భలే ఉంది కదా, అందరం సరిపోయాం కదా అనేసి అంటూనే ఉన్నాడు. కానీ పాపం హారిక వాళ్ళకి కొంచెం కష్టమైంది. వెనకాల నలుగురు కొంచెం ఇరుగ్గా ఉన్నారు. ఇంకా మేమేమంటే బాగానే ఉన్నాము, కానీ ఎక్కువ దూరం ఇట్లా కూర్చొని ట్రావెల్ చేయలేము. సో కొంచెం దగ్గరే, 1/2 hour 40, ఒక 1 hour అనుకోండి, ఓకే అలా వెళ్ళిపోవచ్చు. అది మెయిన్గా సంతోషంలో ఎంత దూరమైనా ఇలానే వెళ్ళిపోవచ్చు. సో అలా నెక్స్ట్ శాంతినికేతన్ మాల్కి వచ్చాము. ఇంకా ఆంటీ ఇక్కడికి వచ్చారో లేదో నాకు అస్సలు గుర్తులేదు, రాలేదు అనుకుంటా. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా రావడము. అక్కడ మేము తావర్కర్లో ఉన్నప్పుడు ఫోరం మాల్కి వచ్చేవాళ్ళు. ఇంకా ఈ మాల్కి వచ్చారా రాలేదో నాకు అసలు గుర్తు రావట్లేదు. బట్ మోహన, శిరీష అందరూ వచ్చి ఉన్నాం. ఇంకా అబ్బు, హారిక, సాగర్ కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. ఇంకా సుదర్శన్ అయితే మాల్ అంతా చూపిస్తూ ఆంటీకి అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా తీసుకెళ్తున్నాడు. ఇంకా బెంగళూరుకి ఎవరు వచ్చినా ఫస్ట్ మాల్కి వెళ్దాము, మాల్కి తీసుకెళ్దాము అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అన్నీ ఉంటాయి, షాప్స్, ఏ బ్రాండ్ కావాలన్నా అవి ఉంటాయి. సో రెస్టారెంట్స్ ఉంటాయి. ఇంకా ఇదిగో వీళ్ళకి గేమ్స్ ఆడాలంటే గేమ్స్ ఉంటుంది. సో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి చాలా నచ్చుతుంది, బాగుంటుంది, పెద్దదిగా ఉంటుంది. సో అందరికి నచ్చుతుంది అనమాట. అందుకనేసి ఇక్కడే ఎక్కువ వస్తూ ఉంటాం. అంటే ఇంకా మనం ఇంటి దగ్గర నుండి ఇక్కడ వెళ్ళాలి అంటే ఇదే గుర్తుకొస్తుంది, ఈ మాల్సే గుర్తుకొస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు. బెంగళూరుకి ఏదైనా ట్రిప్ అంటే ఇంకొక 4 days అలా ప్లాన్ చేసుకొని రావాలి. కానీ ఆంటీ వాళ్ళంతా ఉండరు కాబట్టి భలే ఉన్నారు చూడు. ఇంకా ఎక్కడికి ఆశ వెళ్తూనే ఉన్నారు అనుకుంటున్నారు కదా. ఎక్కడికి వెళ్తాం? ఇంకా గేమ్స్కి. మా సాగర్ గారు గేమ్స్ ఆడాలన్నమాట ఫస్ట్. సాగర్ హ్యాపీ వీళ్ళు, సో అందుకే గేమ్స్. ఇవి ఫిజ్ గారు ఆడుకున్నాడు.
ఇంకా ఆంటీకి కూడా చూపిస్తా వచ్చాను ఫిజ్ గారు చేసినవి, వాడు ఎక్కడెక్కడ ఆడాడు. సో ఇక్కడికే వచ్చాను కదా వాడితో కూడా. సో అవంతా చూపిస్తూ చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. ఇక్కడ గేమ్స్ ఆడుతుంటే చాలా బోరింగ్ ఉంటుంది కదా నాకు, కానీ ఈసారి అస్సలు లేదు. అంత ప్లేస్ ఉందా ఆడిక? అది పొడుగుగా ఉన్నాయా ఆంటీ? ఏ అబ్బు నువ్వు ఆడవా? ఏ అబ్బు ఆడడా? ఇంకా ఆంటీకి ఏమంటే వీళ్ళందరూ ఆడేది చూడాలి అని ఉంది, కానీ ఇక్కడ ఎక్కడైనా కూర్చుంటే బాగుంటుంది, కానీ అక్కడ ఉన్న చైర్స్లో కూర్చోలేరు ఆంటీ. అందుకే ఆంటీని వేరే దగ్గర కూర్చోపెడదామని తీసుకెళ్తున్నాను. అక్కడ కూర్చుంటారా? దగ్గర ఉంది. ఇంకా ఆంటీని అక్కడ కూర్చోపెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ వెళ్తున్నాను, వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఆడుతున్నారు అని చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈసారి. అంటే చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లలకి బాగుంటుంది, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, పెద్దవాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో అదంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ గురించి అసలు చెప్పనవసరం లేదు, ఎంత హ్యాపీయో వాళ్ళు, ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఇంకా నేను శిరీషాకి ఫోర్స్ చేస్తూనే ఉన్నాను, శిరీష నువ్వు వెళ్ళి ఆడు అనేసి. నేనంటే ఆడను, నా గేమ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నేను నార్మల్గా అంత ఆ క్యారమ్స్ లాంటిది ఒకటి ఉంటుంది, అదొకటే ఆడుతుంటాను. ఇంకా శిరీష గురించి మాకు తెలిసిందే కదా, తను ఎంత యాక్టివ్గా ఉంటుందో. ఇంకా సమ్మర్ హాలిడేస్ లో ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు తన టాలెంట్ అంతా బయట పెడతా ఉంటుంది. ఇంకా ఇది మా సుదర్శన్ది ఫేవరెట్ గేమ్. ఎవరు వచ్చినా ఇక్కడ ఫస్ట్ తీసుకొచ్చేయాలి, వీళ్ళతో ఆడిపించాలి అనుకుంటా ఉంటాడు. చిన్న బేబీ సాగరు. ఇంకా హారికాన్ శిరీష అనేమంటే అక్కడికి తీసుకెళ్తున్నా, క్యారమ్స్ ఉంటుంది, అది ఆడుతూరు పదండి మీ ఇద్దరు భలే ఉంటుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్తున్నాను. సారీ దీని నేమ్ ఏంటో నాకు గుర్తు రావట్లేదు, క్యారమ్స్ అన్నారు దీన్ని ఏదో అంటారు, కానీ చాలా బాగుంటుంది ఇది. ఇంకా దీన్ని అందరం ఆడాము. హారిక శిరీష ఆడారు, మళ్ళీ శిరీష నేను ఆడాము, దాని తర్వాత మళ్ళీ ఎవరబ్బా నాతో హారిక అబ్బు ఆడారు, మళ్ళీ టెడ్డీ కూడా ఆడింది. కానీ ఈసారి సుదర్శన్తో ఆడలేదు నేను. ఏమంటే సుదర్శన్ బిజీగా ఉన్నాడు, సాగర్ వాళ్ళతో వేరే గేమ్ ఆడుతూ ఉన్నాడు. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make it. 488. Hey, Dada, వీళ్ళ సాగర్ నువ్వేరా విన్నర్ అందరికన్నా. ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా మంది ఉండి, చాలా కాంపిటీషన్ ఉండి అలా ఆడుతూ ఉంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. కాకపోతే మా సుదర్శన్ లాంటి వాళ్ళు ఒకరు ఉండాలి ఇలా ఆడిపిస్తూ ఉండడానికి, ఏది అడిగినా అది ఆడేలాగా ఉండడానికి, ఇంకా ఎంకరేజ్ చేయడానికి. నీకెంత? అవునా? స్టడీ గో. 1 2 3 కొట్టిందానికి ఆడి అలవాటు వేస్తానే ఉండు శిరీష. శిరీష దండిగా చేస్తాను. 1 పాయింట్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? హారిక లీడింగ్ అయిపోయింది కౌంట్ రాదు. లేదు బాబా
1 point. ఓమి ఓమి మళ్ళీ వచ్చింది. భలే లక్కీ దొంగరా. ఇంకా వీళ్ళ గేమ్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ మా సాగర్ గారు పిలిచాడు. మళ్ళీ వస్తూ ఉంది, గేమ్ స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ ఆ కార్డ్ మనం అక్కడ పెట్టి స్వైప్ చేయకుండానే మళ్ళీ ఆ గేమ్ స్టార్ట్ అయింది. అరే మళ్ళీ వచ్చిందని మళ్ళీ సాగర్ ఏదో చేసావురా ఇంకా ఈ గేమ్ మాత్రం భలే ఉండింది. అసలు మనం ఏం పే చేయకుండానే అది ఆడుతూనే ఉంది. అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes గ్యాప్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతా ఉందన్నమాట. ఇంకా ఆ గేమ్ వస్తూనే ఉండింది. ఇంకా సుదర్శన్ ఉండేసి ఆపేసేయండిరా, వద్దు ఆడొద్దు, ఇంకొచ్చేయండి వాళ్ళకి చెప్దాం పాపం ఎందుకు లాస్ అది అనేసి తీసుకొచ్చేసి వేరే గేమ్ లో కూర్చోబెట్టాడు. ఇంకా మా సుదర్శన్ విఆర్ రోలర్ కోస్టర్ చూపిస్తున్నాడు. ఏం బాబా దీన్ని ఎక్కుతున్నారా బాబా? ఏ అబ్బు అత్త కూడా చూస్తుంది, అత్త ఇక్కడే ఉంది. ఏ హ్యాపీ నీకు భయం వేస్తుంది రే. ఏ హ్యాపీకి భయం వేస్తుంది కదరా. ఆంటీ భలే ఉంటుందా ఆంటీ దాంట్లో కూర్చోవడమే. రండి రండి ఆంటీ రాదా. ఏ ఆంటీ వస్తున్నారు. ఏ బాబా హలో వెళ్ళు వెళ్ళండి. ఎలా ఉంటుంది హారిక? అవునా? ఈ సుదర్శన్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాడు చూడు, వెళ్తున్నాడు. ఆహా హారిక ఎక్కిందా? వేసుకోలేదు హారిక పాపం. మీరే ఒక డెవిల్స్ లాగున్నారు. హ్యాపీ అనుకో, వెనకాల అనుకో, నేను వాడు వెనకాల అనిపించు, అట్లా అనుకో. సుదర్శన్ ఏ ఆపో లే. ఏముంది శిరీష, దానికి కూడా మనం వెళ్ళలేచ్చు అనవసరం. పైన దిగి వెళ్తా ఉంటుంది. మనం చూస్తా అంటే మన ముందు టార్చ్ ఉంటుంది, చూస్తారా? ఎక్కడో నీ సైడ్ పడుతున్నాడే వాడు, ఎవరో ఉందిరా ఎదురుగా. ఎందుకని పట్టాలి? ఏందో వాళ్ళు పాపుంటే యాప్ భయపడుతున్నాడు. అదంతా బొమ్మలు అంతే. ఏం పడవు నాన్న నువ్వు, అదంతా అట్లా చూపిస్తా ఉంటారు అంతే. ఈ ప్రెస్ చేయండి రైట్ సైడ్ది.
రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఎటా యాప్ అండ్ పార్క్ నేనైతే అడుగుతా ఉన్నట్టు అప్పుడు అమ్మో మ్యూజిక్ చూసావా ఏం సాగర్ రే టెట్టారు దయ్యం అయిపోయినట్టున్నావురా ఎలా ఉన్నారు హారిక రెడ్ రెడ్గా అయిపోయింది ఇక్కడ అంతా అవును బాబా ఫస్ట్ నేను వెళ్తానంటే మా సుదర్శన్ వద్దులే బుజ్జు నువ్వు భయపడతావు అని చెప్పేసి సుదర్శన్ వెళ్ళాడు ఇప్పుడు ఏమంటే భలే ఉంది బుజ్జు నువ్వు వెళ్తారా అనేసి అడుగుతా ఉన్నాడు సో ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకో ఈ పిచ్చి పిచ్చి గేమ్స్ అన్నీ ఆడుతుంటారు మా సుదర్శన్ సో ఇది ఏమంటారబ్బా పిచ్చోళ్ళ గేమ్స్ ఏమో మరి అసలు పట్టుకోలేదు హ్యాపీ నువ్వే ట్రై చేయి హ్యాపీ 19 సెకండ్స్ ఉందిరా ఒరే కీ చైన్ వచ్చిందిరా ఏమొచ్చింది ఎంత మంచి హ్యాపీ హ్యాపీ నా కార్ రిమోట్ కేసుకుంటా ఎంత మంచిది కొట్టేదిరా వాడు ఏ అప్పు కంగ్రాట్స్ రా అప్పు 70 రూపీస్ ఎంత మంచిది వచ్చింది అరుచుకో బాబా అరుచుకో కార్ కావాలి బాబా అలాంటి సాహసాలు ఎవరు చేస్తారు
ఇక్కడ అనుకుంటా సాగర్ అడుగు ఎత్తి తీస్తే హ్యాపీ కోసం కిండర్ జాయ్ తెచ్చి అప్పు. హ్యాపీ అంటే ఇష్టమైతే కిండర్ జాయ్. ఎవరి మాట వినదు సాగర్. వెయ్యి అబ్బు, వెయ్యి సాగర్. ఓ టైమింగ్ 6, 5, 4 కిండర్ జాయ్. అక్కడ ఏమున్నాయి అబ్బు? ఎలా వచ్చింది? ఏ బాబా ఆ కింద పెట్టు, కింద డౌన్ చేయి దాన్ని. అవదా ఒకటి ఓన్ మాట్లాడుతున్నా మరి నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఏమొచ్చాయిరా? ఇలా జరుగురా రెండా నువ్వు ఎవరి మాట వినకుండా నీకు ఏది తెలుస్తా చెయ్యి. అవునండి ఇక్కడ ఇస్తే దాన్ని నొక్కితే ఫిక్స్ చేసుకుంటుంది. నా పక్కన అదేం రాదు. టైం అయిపోతా. వస్తుంది స్లోగా వచ్చేస్తుంది. వస్తుంది అప్పు సాగర్. వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేస్తాను. గట్టిగా కిక్కిరా మడిపంటే రెండు వచ్చేది ఒక్కసారిగా. ప్లీజ్ అక్క నువ్వు ఇంకెప్పుడు అక్క 2 వస్తున్నాయి అక్క. వదిలేయాలి వెళ్ళి పిక్ చేసుకుంటా. స్టాండింగ్ లో ఎవరు నొక్కేశారు? వస్తుందిరా అవునా మీతో చెయ్యండి రా. నువ్వు చేశానన్నా, నువ్వు చేయగలుగుతావు. బాగా చూసి చేసే ఏం కాదు. ఇక్కడ వస్తా ఉన్నాయి చూడు చాలా. రేపు వాళ్ళు ఎవరు ఏమనకండి రా. చేసేయి అంతే. బాబు ఈసారి ఈజీగా వస్తుందా? అది పడు వస్తుంది వస్తుంది అది టర్న్ అవుతుంది కొద్దిగా. సాగా నీ చేతులు రాసుందిరా.
అది కూడా వచ్చేస్తుంది. అమ్మా ఇంకా మీరు గమనించారా ఇప్పటి వరకు మా సాగరే అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు. ఇంకా ఈ గేమ్ భలే ఉంటుంది. అందరూ ఏందబ్బో అంత స్కోర్ అనేది నువ్వు భలే ఫాస్ట్ హ్యాపీ వెయ్యి హ్యాపీ గబగబ వెయ్యి వేసే హ్యాపీ వేసే హ్యాపీ అయితే కొంతసేపు కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడికి వచ్చి కూర్చునేసింది. బోనస్ వస్తుంది. 999 అయిపోయింది. బోనస్ వస్తుంది. 700 టికెట్స్ అప్పు. బోనస్ బుద్ధు. అదెట్లా లేదు శిఖ మీరు ఒక్కటి కొనుక్కోట్లేదే. అబ్బో అక్క ఓకే ఎంత అన్ని రెడ్డే కొంచెం మనం కొట్టేటువంటి షోకో దీంతో ఎన్ని కాయిన్స్ వస్తాయో ఎన్ని We'll never be alone, Savannah. The beauty of the world, Savannah. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ ఎంత ఎక్సైటింగ్గా ఆడతారో. దాని తర్వాత ఏమంటే ఇక్కడ వీళ్ళకి ఆ పాయింట్స్తో గిఫ్ట్స్ పెడతారు. కాకపోతే చాలా సిల్లీగా ఉంటుంది. చాలా పాయింట్స్ 5000 పాయింట్స్ అట్లా వస్తే ఒక మంచి పెద్ద గిఫ్ట్ లాగా ఇస్తారు. ఒక గేమ్ అయినా ఏదైనా మంచి టాయ్ అట్లా, లేకుంటే 3000 పాయింట్స్ ఉన్నా కానీ ఒక చిన్న చాక్లెట్ రావడం అలా వస్తాయి. వద్దులేరా నెక్స్ట్ టైం తీసుకుందరు కానీ ఎక్కువ పాయింట్స్ వచ్చిన తర్వాత అనేసి అంటూనే ఉంటాను ప్రతిసారి. ఒక్కొక్కసారి తీసేసుకుంటారు, ఒక్కొక్కసారి అలాగే పెట్టేసుకుంటారు. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా సుదర్శన్కి మా టెడీకి ఫేవరెట్ బిర్యానీ అనమాట. ఇక్కడ డెక్కన్ ప్యారడైజ్లో తెచ్చుకుంటారు. ఫిష్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఆ ఫిష్ బిర్యానీ ఏమంటే ఎప్పుడు వచ్చినా కానీ ఈసారి అవ్వవాళ్ళు వచ్చినప్పుడు తినిపించాలరా, కుంబాబాయ్ వచ్చినప్పుడు తినిపించాలరా అనేసి అంటూనే ఉంటాడు మా సుదర్శన్. సో అలా లాస్ట్ ఇయర్ మోహన, శిరీష, ఫిజ్గాడు, రూబీ అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి తినిపించాడు మా సుదర్శన్. సో ఇంకా ఇప్పుడు ఏమంటే ఇంకా మా అత్తయ్య వచ్చినారుగా, ఇంకా ఆంటీ కోసం ఏమంటే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంకా ఆంటీయే కాదు, హారిక, అబ్బు, సాగర్, సో ఇంకా సతీష్ ఉన్నాడు. సో అందరం ఉన్నాం కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చి తిందాము అనేసి ఇంకా ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ రెస్టారెంట్ కోసమే, ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఆ బిర్యానీ కోసమే అనమాట ఈ మాల్కి తీసుకొచ్చాడు. కానీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆంటీ దగ్గర నుండి. మేము తావర్కరేలో ఉన్నప్పుడు ఏమంటే మేఘనా బిర్యానీ వీళ్ళ ఫేవరెట్ బిర్యానీ సుదర్శన్ది, టెడీది. సో అది అక్కడ నుండి తెప్పించి ఆంటీకి అదే పండుగ పెడితే మా ఆంటీ కంప్లీట్గా తినేసి ఇదేమైనా బిర్యానీనా అనేసి అన్నారు. సో అది ఇప్పటికి వరకు మేము మర్చిపోయాము. మళ్ళీ చెయ్యొచ్చు లేదా అంటారా అట్టే లేదురా. Okay.
రే అవ్వ తిని చెప్తుంది లేరా బెస్టో కాదో. సో మాకు తిరుపతిలో ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది అనుకోండి, అందరం సరిపోతాం, ఎంత మంచిగా కూర్చొని తినచ్చు, ఎంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఇదే పెద్ద పెద్ద టేబుల్స్ ఉంటాయి కదా, అవి చూస్తే నాకు తిరుపతియే గుర్తుకొస్తుంది. ఏమంటే అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో తింటారు కదా, హాల్లో అందరు బాయ్స్ అందరు కలిసి హాల్లో తినేస్తారు. ఇంకా మేమంటే బెడ్రూమ్లో తింటాం, అందరూ అక్కడ కూర్చొని ఉంటారు కదా అనేసి ఒక్కొక్కసారి కింద కూర్చొని తింటాం, ఒక్కొక్కసారి మంచం పైన తింటాం. కింద ఏమంటే ఆ పిల్లులని తిరుగుతూ ఉంటాయి, అందుకు కింద కూర్చొని తినాలంటే నచ్చదనమాట. ఆ పిల్లులు హెయిర్ పడిపోవడం, ఆ పిల్లులు దాటి వెళ్ళడము అలా జరుగుతూ ఉంటాం. అందుకే మోస్ట్లీ మంచం మీద కూర్చొని తింటారు, కానీ మంచం మీద తినకూడదు అనేసి చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు. అని రీజన్ తెలియదు అందరికి. సో ఇది మర్చిపోయాను మీకు చెప్పేసాము. ఇది నేను కొత్త పట్టీలు కొనుక్కున్నాను, ఇవి లైక్ పట్టీలు అనమాట. నాకు భలే నచ్చింది, ఆన్లైన్లో కొనుక్కున్నాను. మీకు నేను ఎప్పుడో చూపిద్దాం అనుకున్నాను, కానీ అదేంటో మర్చిపోయాను, కానీ కరెక్ట్గా గుర్తుకొచ్చింది. అప్పుడు అది మాత్రం అప్పుడే వచ్చేసింది ఏమిరా. ఇంకా ఆ రోజు థర్స్డే నేను నాన్ వెజ్ తిన్నాను, అందుకే నూడిల్స్ కావాలి బాబా అనేసి అంటే అది నాకు ఫస్ట్ వచ్చేసింది. ఇంకా కొంతసేపట్లో ఇది ఫిష్ ఇంకా ప్రాన్స్ ఆ స్టార్టర్స్ తెప్పించారు సుదర్శన్. సో అందరికీ అది వెజ్ అంటే చాలు, మా యాపీ కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇంకా నేను యాపీ ఇద్దరం కలిసి నూడిల్స్ తింటున్నాము. ఇంకా నేనేమంటే నార్మల్గా కూల్ డ్రింక్స్ మానేస్తున్నాను, తాకూడదు అనేసి. కానీ ఇలాంటప్పుడు ఏమంటే టెంప్టింగ్గా ఉంటుంది, వద్దు అనలేను. సుదర్శన్ తెస్తాను అంటే ఇంకా కోక్ తీసేసుకున్నాను. ఇంకోటి చెప్పాలి మీకు, ఈ మధ్య నాకు మైగ్రేన్ రావట్లేదు, అది మీతో కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి ఎందుకు రావట్లేదు అనేది. Savannah, I'm coming home. Savannah, we'll never be. నువ్వు అప్పు నాకు వద్దావు సాగర్, నీకు పెట్టుకో, నీకు పెట్టుకో. హ్యాపీ ప్రాన్స్ తింటావు కదా, వన్ ప్రాన్స్ నీకు ఇష్టం కదా ప్రాన్స్. రే హ్యాపీ నాకు వేసే ఎక్కువ తిను. చికెన్ లెమన్ పైన ఆనియన్ వేస్తాం, ఆనియన్ పైన లెమన్ వేస్తాం. అవకు అన్నం పెట్టరా బిర్యానీ బువా. నువ్వు కూర్చో కూర్చో. అర్థమే కావట్లేదు నీ ఫీలింగ్ అది. లేదు చిట్టి ఊర్లో ఆంటీ బాగుందా చాక్లెట్లను సాగర్ పట్రా. ఒకటే Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lion's gonna come. The birds have just begun. We will always take a stand. ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ఏమంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టున్నారు. ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, ఆంటీ తెచ్చారు కదా. ఇంకా ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి తీసుకుంటా ఉన్నాను. మా అత్తయ్య ఏమంటే పర్స్లో నుండి డబ్బులు తీసి సుదర్శన్కి ఇస్తున్నారు. సుదర్శన్ ఏమంటే వద్దమ్మా నా దగ్గర ఉన్నాయి అంటా ఉన్నాడు. ఇంకా మా అత్తయ్య ఈ ఏజ్లో కూడా మేము అత్తయ్యకి ఇవ్వాల్సింది మాకు అత్తయ్య ఇలా చిన్న చిన్న వాటికైనా తీసుకోమని చిన్నపిల్లలాగా ఇస్తూ ఉంటారు చూడండి. నాకు అసలు భలే అనిపిస్తుంది. మాకు పెళ్ళైనప్పటి నుండి మా అత్తయ్య
మాకు డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు బెంగళూరుకి. ఇంకా మా అత్తయ్య అలానే ఉన్నారు. ఏమంటారు, కోసం దగ్గర డబ్బులు ఉంచుకోడు అని తెలుసు, వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు, ఏమి పెట్టుకోడు అనేసి తెలుసు ఆంటీకి. అందుకే అనమాట మళ్ళీ ఉన్నాయో లేవో అనేసి ఆలోచించి ఇలా అందరూ వచ్చినప్పుడు ఆలోచించి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి హిందీ నేర్పిస్తా అన్న వాళ్ళకి యాపోడికి చదువుకో బంగారు తల్లి నన్ను ఎంత మంచి తల్లివిరా అసలు. కుచ్చి కుత్తి కుత్తి పుత్తి కుచ్చి ఆమెకుట్టి నాన్నకుట్టి పడుకొని చదువుకుంటుంది అంతే. ఏ హారిక నన్ను అక్క దగ్గర నేర్చుకో. వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మీకు గుర్తునే ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్ ఉంది. సో దానికి పాపం ఇప్పుడు చదువుకుంటున్నారు, హారిక హెల్ప్ చేస్తుంది. ఇంకా హ్యాపీకి చాలా టఫ్ ఎగ్జామ్ అనమాట, హిందీ ఎగ్జామ్. వాడికి హిందీ ఎగ్జామ్ ఈరోజు వచ్చి ఉంటే బాగుండేది కదా అనేసి ఫీల్ అవుతాను, అంటే ఈరోజు స్కూల్ డుమా కొట్టింది కదా, సో అలా రేపు హిందీ ఎగ్జామ్ వాళ్ళకి. ఇంకా అబ్బు, సాగర్, సతీష్, మా సుదర్శన్ నలుగురు కూర్చునేసారు ఇంకా మ్యాచ్ క్యారమ్స్ ఆడడానికి. ఇంకా దాంట్లో ఒక్క రౌండ్ గెలిచారంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆడాలి 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 అనేసి లేట్ నైట్ అయిపోతుంది, ఎంతసేపు ఆడతారో మరి తెలియదు. ఇంకా శిరీష నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా నాకు ఆ నొప్పి నొప్పి, నా కాలు నొప్పి ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాను. అలాగే ఆ పట్టీల గురించి కూడా చూపించుకుంటా ఉన్నాను, కొత్త పట్టీలు అనేసి. ఇంకా అది కాక ఒకే దగ్గర పడుకోలేదు కదా, నైట్ ఒకే దగ్గర పడుకొని ఉంటే చాలా మాటలు ఉంటాయి, మాట్లాడుకుంటా పడుకొని ఉంటాం. విడివిడిగా పడుకున్నా, హారిక వాళ్ళ దగ్గర పడుకుని శిరీష, నేనేమో అక్కడ ఆంటీ దగ్గర పడుకున్నాను. అందుకే కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుందాము, అప్పుడే పడుకోవద్దు అనేసి అని కూర్చొని ఉన్నాము. ఇంకా హారికకి, శిరీషకి టెడ్డీ హ్యాపీ వాళ్ళు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు అనేసి చూపిస్తున్నాను ది రింగ్. ఇంకా మధ్యాహ్నం ఆంటీ వాళ్ళు బయలుదేరిపోతున్నారు కదా, అప్పటి నుండి నాకు కొంచెం తల ఒక రకంగా ఉండింది, దిమ్ముగా ఉండింది, అలానే ఉండింది. అమ్మ పేషెంట్, డాక్టర్ అక్క డాక్టర్. నేను కూడా ఆశగా అక్క అంటే ఆశగా అక్కనా ఇంకా ఫ్రూట్స్ కొనుక్కున్నాంగా కింద. ఇంకా లీచీ కొనుక్కుని వచ్చింది హ్యాపీ. ఇంకా అది ఒలిచి అందరికీ పెడుతుంది, హ్యాపీ కూడా తింటా ఉంది. అది భలే ఉండింది. మామూలుగా అడుగుతూ ఉంటుంది ఎప్పుడు, కానీ నేనే కొని అదేం బాగుండవురా వద్దులేరా అంటూ ఉంటాను. కానీ ఈరోజు అడిగి సుదర్శన్ దగ్గర కొనిచ్చుకుంది. నిజంగానే ఎంత బాగున్నాయో, ఎంత స్వీట్గా ఉన్నాయో అవి. మళ్ళీ రేపు వెళ్ళిపోతారు కదా అనేసి అందరం కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్నాం. ఇంకా సుదర్శన్ వాళ్ళు ఆడుతున్నారు గేమ్, భలే ఇంట్రెస్టింగ్గా. మా సుదర్శన్ని చూసారా, అంతా పూసుకొని ఉంటాడు. ఇంకెవరైనా పూసుకున్నారేమో చూడండి, మా సుదర్శన్ మాత్రం అంతా పూసుకొని, ఇంకొంతసేపు తర్వాత చూస్తుంటే మీరు ఆ షర్ట్ కూడా పూసేసుకున్నాడు అంతా. అది నేను అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, నిద్రపోయేటప్పుడు చూసాను అనమాట. 12 అయిపోయింది. ఇంకా అప్పుడు స్నానం చేసుకొని మళ్ళీ డ్రెస్ మార్చుకొని వచ్చి పడుకున్నాడు. ఇంకా మా అత్తయ్య టయర్డ్ అయిపోయారు, టాబ్లెట్స్ వేసుకున్నారు, ఇంకా పడుకునేసారు. ఇంకా వీళ్ళు మాత్రం ఆడుతూనే ఉన్నారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళని చూపిస్తాను. టెడ్డీ పైన పడుకునేసింది, హ్యాపీ హారిక ఇగురుగా పడుకున్నారు. నేను శిరీష ఇంకా బెడ్రూమ్ లో మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.